కాకినాడ అచ్యుతపురం రైల్వే గేట్ వద్ద ఉన్న శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి భక్తుల సమక్షంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించి కోలాటం, ఊరేగింపు మరియు స్వామివారికి పవలింపు సేవ తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ వాల్తీరు రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ ఎడపల్లి శ్రీనివాస్, సెక్రటరీ జాబిల్లి రెస్టారెంట్ అధినేత గజవెల్లి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. శివశర్మ ఇది 40వ కృష్ణాష్టమి. ఈరోజు మనకి స్వామివారు ప్రత్యేకించినటువంటిది 48వ సంవత్సరం. ఇవాళ ఉదయం స్వామివారికి 5 గంటలకి సుప్రభాతం, 6 గంటల స్వామివారికి ప్రత్యేకంగా పురుష సూక్తంతో విధంగా అభిషేకం జరిగింది. ఈవేళ ప్రత్యేకత ఏంటంటే స్వామివారికి కృష్ణాష్టమి సందర్భంగా స్వామివారికి ఇష్టమైనటువంటి 2 గంటలకు మధ్యాహ్నం 2 గంటలకు శ్రీ కోలాటంతో కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి సాయంత్రం 7 గంటలకు ముట్టుకొనడం, 7:30 నిమిషాలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మన అచ్యుతాపురం రైల్వే గేట్ ఉన్నటువంటి శ్రీకృష్ణ మందిరం మరి అనేక సంవత్సరాలు బట్టి ఇక్కడ ఎంతో భక్తి ఉత్సాహంతో సంబరం జరుపుకోవడం, అలాగే కళ్యాణ మహోత్సవం, అలాగే స్వామివారి అభిషేకాలు ఇవన్నీ కూడా జరుపుకుంటూ మనకి ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో మన ప్రెసిడెంట్ దీనికి హరికృష్ణ గారు, జాబిల్లి రెస్టారెంట్ గారు, సెక్రటరీ జి గంగాధరరావు. మరి ఇక్కడ సేవా కార్యక్రమం మరి మనకి అంటే ఈ కమిటీ దేనికంటే కేవలం సేవ చేయడానికే అర్చన అంతా కమిటీ ఏర్పాటు చేసుకుని మేము సేవ చేయడానికి అయితే ఇక్కడ మరి భక్తులందరికీ కూడా మరి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం అందరికీ కూడా ఈ యొక్క సెంటర్లో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా మరి పేరు పేరున అందరూ కూడా ఈ యొక్క కృష్ణ వేడుకల్లో పాల్గొని ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఊరేగింపు జరుగుతుందండి. అలాగే సాయంకాలం ఈ యొక్క ఋతు సంబరం 6:30కు ఋతు సంబరం జరుగుతుంది. తర్వాత అనంతరం కళ్యాణం. మరి యొక్క కార్యక్రమం అన్నింటికి కూడా మరి ఆయన ఒక 30,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ యొక్క అమెరికా నుంచి వారు ఇక్కడ మనకు పంపిస్తున్నారు. మరి అది కాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఎందరెందరో సహాయ సహకారులతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. మరి అందరికీ ఆ కృష్ణ పరమాత్మ ఆశీస్సులు ఉండాలని మరి కోరి ప్రార్థిస్తున్నాం. వాసుదేవ వాసుదేవ వాసు